అభిమానం ఉన్న నాయకులు ఎవరన్నా చాలా అరుదుగా ఉంటారు సార్. అలాంటి వ్యక్తుల్లో అరుదైన వ్యక్తి మా అధ్యక్షులు, మన జనసేన పార్టీ అధ్యక్షులు, అలానే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు సార్. అలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయన జాతీయ స్థాయి నాయకులు, ఆయన అభిమానించే నాయకులు కొన్ని కోట్లలో ఉంటారు. అలాంటి పిఠాపురం వచ్చి నువ్వేం పీక్కు అంటే మాకు ఎలా ఉంటుంది సార్? పిఠాపురం వాసులుగా మాకు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఈ మాట ఎవరైతే అన్నారో వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. రేపన్న రోజున మళ్ళీ ఎలాంటివి రిపీట్ అవ్వకుండా, అంటే ఒక కులాల పరంగా, ఒక పార్టీల పరంగా ఒక అభిప్రాయ భేదాలు వ్యక్తం చేయాలని వీళ్ళ భావన. పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ఏదైతే ఉందో అది చూపించకుండా ఇలాంటి ద్వేషాలు రాగొట్టే విధంగా పిఠాపురంలో మత కల్లాలు కానీ ఇలాంటివన్నీ కూడా సృష్టించడం జరుగుతుంది. దీన్ని మేము ఈ పోలీసుల దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వీరికి కూడా వినతిపూర్వకంగా లేఖను కూడా అందిస్తున్నామండి. అంటే ఇప్పుడు గతంలో ఫిర్యాదు ఇచ్చారు, మరొక ఫిర్యాదు ఇవ్వడానికి ఇక్కడ స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది మీరు అందరూ? అవును సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే అది ఫిర్యాదు ఏంటంటే ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు కదా, దాని మీద ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత మాకు ఇంకా తీవ్రమైన ఆవేదన, మా జనసేన కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. వారి తరఫున మేము రావడం, వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది.